వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం గత కొంతకాలంగా ముఖ్యంగా మనకు యూజీసీ నెట్కి సంబంధించిన, టిఎస్ సెట్కి సంబంధించిన, టీజీ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల విశ్లేషణ, ముఖ్యంగా పేపర్ వన్కి సంబంధించినటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మీరు అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్డేట్కు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలను మనం యూనిట్స్ వైజ్గా మనం ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నాం. దాంట్లో భాగంగా గత పేపర్లకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ చేసుకోవడం వల్ల మనకు పరిపూర్ణమైనటువంటి ఒక అవగాహన వస్తుందనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో 2006 డిసెంబర్లో నిర్వహించినటువంటి, ఎప్పుడండి 2006 డిసెంబర్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అంటే అభ్యర్థులు ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్వపు ప్రశ్న పత్రాలను, అంటే గత సంవత్సర కాలాల్లో నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాలను మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇందులో ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది అంటే, 2006లో నిర్వహించినటువంటి డిసెంబర్ యొక్క ప్రశ్న పత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకున్నట్లయితే యూజీసీ నెట్కు సంబంధించిన, ఇప్పుడు మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం పేపర్ వన్, దీన్నే మనం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ గా జనరల్ పేపర్ గా మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనకు తెలుసు 50 ప్రశ్నలు ఉంటాయి, 50కి 50 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు, అంటే ఇప్పటికైతే నెగటివ్ మార్కింగ్ లేదు. 2024-25 వరకైతే నెగటివ్ మార్కింగ్ లేదు, కానీ భవిష్యత్తులో పెట్టొచ్చు, అంటే నెగటివ్ మార్కింగ్ కూడా రాబోయే అవకాశం. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. టీజీ సెట్కి సంబంధించి కానీ యూజీసీ నెట్కి సంబంధించిన వాటిలో లేదు, కానీ సిఎస్ఐఆర్ నెట్లో మాత్రం నెగటివ్ మార్కింగ్ ఉంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అయితే యూజీసీ నెట్ పేపర్లో 1లో 50 ప్రశ్నలు ఇచ్చేసి ఇందులో మనకు 50కి 50 సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి, మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. నెగటివ్ మార్కింగ్ లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, రైట్. ఇక మనం ఒక్కొక్క ప్రశ్నను మనం గమనించినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, అంటే బోధనకు సంబంధించినటువంటి ఏదైతే ఉపకరణాలు కావు అని అడుగుతున్నాడు. అంటే బోధనోపకరణానికి సంబంధం లేని అంశం అంటే 4 ఆప్షన్స్ మనం గమనించినప్పుడు 4గింట్లో 3 అంశాలు, అంటే 3 అంశాలు మనకు సంబంధించినవి, అంటే సరైన సమాధానం. ఒక అంశం మాత్రమే సరికాని. చూద్దాం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఖచ్చితంగా ఇది మనకేంటిదంటే, ఇది మనకు ఓహెచ్పి అని మనం పిలుస్తాం. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా మనకి ఏదైతే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పేపర్లు ఉంటాయి, ఈ పేపర్ల ద్వారా ఇందులో మనకు రాయబడినటువంటి అంశాలు మనకి ప్రొజెక్టర్ ద్వారా ఏమవుతాయంటే డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓహెచ్పి అనేటువంటిది మనకు బోధనోపకరణమే. అదేవిధంగా ఆడియో క్యాసెట్, సో ఆడియో క్యాసెట్ కూడా మనకు బోధనోపకరణంగానే ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ప్రింటెడ్ మెటీరియల్, ఏదైతే టీచర్ బోధించేటువంటి అంశాలు ఏదైతే సినాప్సిస్ రూపంలో ఉంటాయో, లేదా మనకి పూర్తి సమగ్రమైనటువంటి వివరణతో ఉంటాయో, అవన్నీ కూడా మనకు టీచింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ గానే మనం బోధించుకోవచ్చు, అంటే గ్రహించవచ్చు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ కానిది ఏదని కానిది ఏది అడిగారంటే, ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ కాదు. అంటే అడిగిన ప్రశ్నకి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. చూడండి, మొదటి ప్రశ్న టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించింది, సెకండ్ క్వశ్చన్ కూడా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించింది. అయితే టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన మొదటి ప్రశ్నలో కానిది అడిగాడు, రెండో ప్రశ్నలో కూడా చూడండి ఇచ్చిన వాక్యాల్లో నాట్ కరెక్ట్ అన్నాడు, కానిది ఏది అన్నాడు, అంటే సరికానిది ఏది అన్నాడు. అంటే 4 ఆప్షన్లో 3 సరైనవి అనమాట, ఒకటి మాత్రమే సరికానిది అనమాట. చూడండి, లెక్చర్ మెథడ్ కెన్ డెవలప్ రీజనింగ్, అంటే ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఏంటిదండి, ఉపన్యాస పద్ధతి అనేటువంటిది మనకు రీజనింగ్ ను డెవలప్ చేస్తుంది. అంటే తార్కికాన్ని, అంటే మీన్స్ మనం వివేకాన్ని, తార్కిక లేదా వివేచనను అభివృద్ధి చెందిస్తుంది అంటున్నాడు. కాబట్టి వివేచనను లెక్చర్ మెథడ్ అనేటువంటిది అభివృద్ధి చెందించదు. కాబట్టి ఇది అడిగిన ప్రశ్నకి ఇది సరైన సమాధానం.
కింద చూద్దాం మరి మిగతా ఆన్సర్లు లెక్చర్ మెథడ్ కు రిలేటెడే కదా, చూద్దాం. చూడండి, లెక్చర్ మెథడ్ కెన్ డెవలప్ నాలెడ్జ్. ఎస్, మనం ఉపన్యాస పద్ధతి విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. లెక్చర్ మెథడ్ ఇస్ వన్ వే ప్రాసెస్. ఖచ్చితంగా ఉపాధ్యాయుడు అంటే మీన్స్ టీచర్ మీన్స్ లెక్చరర్ అంటే ప్రొఫెసర్ యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్ లేదా లర్నర్ ప్యాసివ్గా ఉంటాడు. ఇది వన్ వే ప్రాసెస్. అంటే ఒకటి మాత్రమే, నేను ఇప్పుడు మాట్లాడినట్టుగా మీరు విన్నట్టుగా నేను మాట్లాడినట్టు అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ లెక్చర్ మెథడ్. కాబట్టి వన్ వే ప్రాసెస్. తర్వాత థర్డ్ లాస్ట్ చూడండి, డ్యూరింగ్ లెక్చర్ మెథడ్ స్టూడెంట్స్ ఆర్ ప్యాసివ్. ఎస్, స్టూడెంట్స్ ఆర్ ప్యాసివ్, ప్యాసివ్గానే ఉంటారు. ఈ మూడు కరెక్టే. దేనికి సంబంధించి? లెక్చర్ మెథడ్కు సంబంధించి. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? కానిది అన్నాడు. కానిది అన్నాడు కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఎట్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్. ఉన్నత విద్యా స్థాయిలో మనకు ఈ బోధించడానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిదని అడుగుతున్నాడు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. సో టు ప్రిపేర్ స్టూడెంట్స్ టు పాస్ ఎగ్జామినేషన్, అంటే విద్యార్థులు పాస్ అయ్యేటట్టు చేయడమా? ఎప్పుడు కూడా ఇది ఆన్సర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి మీరు. అంటే కానిది ఏదైనప్పుడు మాత్రం ఇది పెట్టచ్చు. ఇది అభ్యర్థులు గమనించండి. డెవలప్ ద కెపాసిటీ టు టేక్ డిసిషన్స్, విద్యార్థులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం. ఎస్, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇది సాధ్యం. కానీ 4 ఆప్షన్ చదివిన తర్వాత పెట్టాలి. ఇక్కడ నేను డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చానని కాదు, మిగతా రెండింటిని కూడా మీరు చూడాలి. టు గివ్ న్యూ ఇన్ఫర్మేషన్, కొత్త సమాచారాన్ని ఇవ్వడానికే మనకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోధన అవసరం లేదు. ఎవడైనా ఇప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చి చేరినాయి. సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది, వాట్సాప్లు ఉన్నాయి, ఫోన్లు వచ్చినాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసినాయి. కాబట్టి టు గివ్ న్యూ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నువ్వే ఇచ్చేది. చాలా ఉన్నాయి, అబండెంట్ సోర్స్ ఉంది. టు మోటివేట్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ డ్యూరింగ్ లెక్చర్. మరి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి మనకు మోటివేట్ చేసి వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి ప్రేరేపించడమా? నో. కాబట్టి అడిగిన ప్రశ్న అంటే ఒకవేళ బి లేకపోతే డి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బి ఆప్షన్ లేకపోతే టు డెవలప్ ద కెపాసిటీ టు టేక్ డిసిషన్స్ గనక అక్కడ ఆప్షన్ గనక లేక వేరేది ఉంటే ఇక్కడ డి ఆప్షన్ రైట్ అవుతుంది. కాబట్టి 4 ఆప్షన్స్ మీరు చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాలి. ఫోర్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. కింది ఇచ్చినటువంటి వాటిలో సరైన వాక్యం ఏది అన్నాడు. రిలయబిలిటీ ఎన్స్యూర్ వ్యాలిడిటీ, అంటే విశ్వసనీయత కలిగింది, సప్రమాణతను కలిగి ఉంటుంది. ఖచ్చితంగా వ్యాలిడిటీ ఎన్స్యూర్స్ రిలయబిలిటీ, సప్రమాణత కలిగింది, విశ్వసనీయతను కలిగి ఉంటుంది అని అన్నారు. తర్వాత 3 ఆప్షన్ చూడండి, ఇది ఇవాల్యుయేషన్ టెస్ట్ కు సంబంధించినటువంటి ప్రశ్న. ఒక టెస్ట్ కు సంబంధించినటువంటి మనం ఏది స్టాండర్డ్స్ ను అంటే టెస్ట్ కు సంబంధించినటువంటి సామర్థ్యాలు మనం స్టాండర్డ్స్ గమనించినట్లయితే అది వ్యాలిడిటీ ఉండాలి, అదేవిధంగా రిలయబిలిటీ ఉండాలి, వ్యాలిడిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. దాంతో పాటుగా మనకు ఆబ్జెక్టివిటీ కలిగి ఉండాలి, అంటే లక్ష్యాత్మకతను కలిగి ఉండాలి, ఆబ్జెక్టివిటీ. ఈ 3 అంశాలు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ టెస్ట్ కు ఖచ్చితంగా ఉండాలి. వ్యాలిడిటీ ఉండాలి అంటే సప్రమాణాత్మకత, రిలయబిలిటీ అంటే విశ్వసనీయత ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి అంటే లక్ష్యాత్మకత ఉండాలి. ఇది మనకు వస్తునిష్టత కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని స్టాండర్డ్ టెస్ట్ గా ప్రమాణాత్మక పరీక్షలుగా చెప్తుంది. కాబట్టి ఈ సి ఆప్షన్ చూడండి, రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, రిలయబిలిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఆబ్జెక్టివిటీ. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో దేనికి అదే స్వతంత్రంగా ఉంటుంది. రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు ఫోర్త్ వన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ఇవాల్యుయేషన్. మనకు ఒక ఇవాల్యుయేషన్ కి సంబంధించిన మూల్యాంకనానికి సంబంధించిన అంతా కూడా ఈ 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించిన ప్రశ్నలు, రీసెర్చ్ కాదు. మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ వరుసగా ఇచ్చాడు చూడండి. కానీ మొన్న మీరు టీజీ సెట్ 2024 లో జరిగిన టీజీ సెట్ ఎగ్జామ్ కనుక రాస్తే ఈ 10 యూనిట్లను మిమ్మల్ని తికమక పెట్టే విధంగా అబ్రకదబ్ర చేసి క్వశ్చన్స్ పైన కింద మీద కింద ఆల్టర్నేట్ ఇచ్చారు, కన్ఫ్యూజన్ గురి చేశారు. కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ 3, 4 మంచిగా కరెక్ట్ గా చదివి ఆన్సర్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. సో ఇవాల్యుయేషన్ కి సంబంధించి మనకు ఈ 4 ఆప్షన్లు ఏది చూస్ చేస్తుంది అన్నాడు. రామ్ గాట్ 45 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. 200 మార్కులకు రాము 45 మార్కులు పొందాడు అని చూపిస్తుంది. ఇది ఇవాల్యుయేషన్. మోహన్ గాట్ 38% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో 38% మోహన్ పొందాడు అంటున్నాడు. ఇది ఇవాల్యుయేషన్. శ్యామ్ గాట్ ఫస్ట్ డివిజన్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్. అంతిమ పరీక్షల్లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యాడు శ్యామ్ అని చెప్తున్నాడు. ఇది ఇవాల్యుయేషన్. కాబట్టి ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఇక్కడ చూడండి 6 నుంచి 10th వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు. రీసెర్చ్ కెన్ బి కండక్టెడ్ బై ఏ పర్సన్ హూ, ఎవరు మనకి ఈ పరిశోధనను నిర్వహిస్తాడు అంటే హై స్టడీడ్ రీసెర్చ్ మెథడాలజీ, ఎవరైతే ఈ రీసెర్చ్ మెథడాలజీని అధ్యయనం చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే రీసెర్చ్ ను చేయగలుగుతాడు. అంటే దట్ మీన్స్ పరిశోధన చేయగలుగుతాడు. అందుకే రీసెర్చ్ మెథడాలజీ పైన మనకు పట్టు ఉండాలి అని అర్థం. సో మిగతా ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఓల్సే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీజీ చేసిన వ్యక్తి రీసెర్చ్ చేస్తాడు. అంటే పీజీ చేసిన వాడు రీసెర్చ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ రీసెర్చ్ మెథడాలజీ చదవాలి. పొసెస్ థింకింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అంటే ఇది మెయిన్ గా ఆలోచనను మరియు వివేచనను పెంపొందిస్తుంది, కానీ రీసెర్చ్ మెథడాలజీ చదవాలి. ఈజ్ హార్డ్ వర్కర్, ఎవడైతే పరిశోధన చేస్తాడో వాడు హార్డ్ వర్కర్ మాత్రమే పరిశోధన చేస్తాడు. నో, మా అందరు హార్డ్ వర్క్ చేసేవాడు పరిశోధన చేయడు. అందుకే మీరు లేబర్ అంటే మనకు అన్స్కిల్డ్ లేబర్ హార్డ్ వర్కరే, కానీ అతడు పరిశోధకుడు కాలేడు కదా. కాబట్టి హ్యాస్ స్టడీడ్ రీసెర్చ్ మెథడాలజీ, మనకు ఏదైతే ఈ మనకు పరిశోధన పద్ధతికి సంబంధించినటువంటి అంశాలను ఎవరైతే అధ్యయనం చేస్తారో అతను మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే పరిశోధకుడు అవుతాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింద ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లు ఏది సత్యమైంది అంటున్నాడు, కరెక్ట్ అయింది అంటున్నాడు. అబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ స్టడీడ్ ఇన్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద థీసిస్. ఎస్, మొదటి చాప్టర్ లోనే మనం ఏదైతే మనం పిహెచ్డి థీసిస్ కానీ లేదా ఎంఫిల్ థీసిస్ కానీ లేదా డిసర్టేషన్ కి సంబంధించి సబ్మిట్ చేస్తున్నాము, ఆ సబ్మిట్ చేసేటువంటి ఆ గ్రంథానికి సంబంధించి ఫస్ట్ చాప్టర్ లోనే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనేటువంటి రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి ఉంటాయి. రీసెర్చర్ మస్ట్ పొసెస్ అనలిటికల్ ఎబిలిటీ, ఎవడైతే పరిశోధకుడు ఉంటాడో ఆ పరిశోధకుడు విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎస్, వేరియబిలిటీ ఇస్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లం, ఏదైతే మనకు చరరాశులు ఉన్నాయి మీన్స్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబిలిటీ ఇస్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లం. కాబట్టి మనకు 7th క్వశ్చన్ ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద మెథడ్ ఆఫ్ రీసెర్చ్? పరిశోధన పద్ధతి కానిది అన్నాడు, కానిది ఏదని అడిగాడు. అబ్జర్వేషనా, హిస్టారికలా, సర్వేనా, ఫిలసాఫికలా? గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ మెథడ్ అబ్జర్వేషన్ అనేటువంటిది ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేటువంటిది మనకు అబ్జర్వేషన్ అనేటువంటిది క్లియర్ గా మెథడ్ ఆఫ్ రీసెర్చ్, పరిశోధన పద్ధతి కాదు. అంటే మనకు చారిత్రాత్మక పద్ధతి ఉంది, సర్వే పద్ధతి ఉంది, ఫిలాసాఫికల్ మెథడ్ తాత్వికమైనటువంటి పద్ధతి ఉంది. అబ్జర్వేషన్ మెథడ్ అనేటువంటిది ఇక్కడ మనకు నాట్ ద మెథడ్ ఆఫ్ రీసెర్చ్, ఇది పరిశోధన పద్ధతి కాదు. నెక్స్ట్, రీసెర్చ్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్, రీసెర్చ్ ఎన్ని రకాలుగా మనం వర్గీకరించవచ్చు, పరిశోధనను ఎన్ని రకాల వర్గీకరించుకోవచ్చు? రీసెర్చ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? చూడండి, బేసిక్, అప్లైడ్, యాక్షన్ రీసెర్చ్. అంటే బేసిక్ అంటే మౌలిక పరిశోధన, అప్లైడ్ అంటే అనువర్తన పరిశోధన, యాక్షన్ రీసెర్చ్ అంటే చర్యాత్మక పరిశోధనగా వర్గీకరించుకోవచ్చు. ఇది మొదటి రకమైనటువంటి వర్గీకరణ. సో మౌలిక వర్గీకరణ, మౌలిక పరిశోధన, అనువర్తన పరిశోధన, చర్యాత్మక పరిశోధనగా వర్గీకరించుకోవచ్చు. ఇది మొదటి పద్ధతి. రెండోది చూడండి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్, పరిమాణాత్మక పరిశోధన, గుణాత్మక పరిశోధన. ఎస్. నెక్స్ట్ చూడండి, ఫిలసాఫికల్, హిస్టారికల్, సర్వే అండ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, తాత్వికమైన పరిశోధన, చారిత్రాత్మక పరిశోధన, సర్వే పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ప్రయోగాత్మక పరిశోధన. కాబట్టి ఆన్సర్ ఇవన్నీ కూడా కరెక్టే. ఆల్ ద అబోవ్ రీసెర్చ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ దీస్ ఆర్ ఆల్ టైప్స్. నెక్స్ట్, సో రీసెర్చ్ లో లాస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్, అసలు పరిశోధనలో మొదటి పద్ధతి, మొదటి దశ ఏంటిది? ఫస్ట్ స్టెప్, మొదటి దశ, పరిశోధనలో మొదటి దశ, రీసెర్చ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటిదని అంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే సమస్యను గుర్తించడం. అసలు రీసెర్చ్ లో మీరు మొదట చేయాల్సింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది రీసెర్చ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11 నుంచి 15 వరకు మీరు గమనించినట్లయితే కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, కాంప్రహెన్షన్ అంటారు దీన్ని, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 10th క్లాస్ లెవెల్లో ఒక ప్యాసేజ్ కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కాంప్రహెన్షన్ గా చెప్పబడేటువంటి దాంట్లో 5 ప్రశ్నలు ఇస్తాడు, 11 నుంచి 15 ప్రశ్నలు. ఈ పారాగ్రాఫ్ క్షుణ్ణంగా చదివి ఇచ్చినటువంటి వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 16 నుంచి మొదలుకుంటే మనకు 16 నుంచి 20 వరకు, అంటే ఇది 4th యూనిట్ గా మనం భావిస్తాం. అంటే మొదటి యూనిట్ టీచింగ్ ఆప్టిట్యూడ్, సెకండ్ యూనిట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, క్వశ్చన్స్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. థర్డ్ యూనిట్ కాంప్రహెన్షన్ అంటే మీన్స్ మనకు ప్యాసేజ్ ఇచ్చి చదవమంటాడు.
ఫోర్త్ యూనిట్ మనకు కమ్యూనికేషన్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కమ్యూనికేషన్ ఫోర్త్ యూనిట్. దీని తర్వాత ఫిఫ్త్ యూనిట్ మనం రాసుకుందాం. సో ఫోర్త్ యూనిట్ చూడండి, కమ్యూనికేషన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి టర్మ్ యాజ్ వెర్బల్ కమ్యూనికేషన్? ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, శాబ్దిక సమాచారం, అశాబ్దిక సమాచారం వర్గీకరిస్తారు. చూడండి, సిగ్నల్ ఎట్ ద క్రాస్ రోడ్ చేంజ్డ్ ద గ్రీన్ టు ఆరెంజ్. ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి వస్తుంది. నాన్ వెర్బల్ అంటే మనకు సైన్ మాత్రమే ఉంది, అక్కడ గుర్తుల ద్వారా మాత్రమే సూచిస్తున్నారు. సిగ్నల్స్ అనేటువంటివి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. తర్వాత ద చైల్డ్ వాజ్ క్రైయింగ్ ఎట్ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద మదర్. అంటే చిల్డ్రన్ ఏడుస్తున్నాడు, అమ్మను ఏం చేస్తున్నాడు? అట్రాక్ట్ చేయడానికి, అంటే అటెన్షన్ చేయడానికి, పిలవడానికి అతను ఉపయోగిస్తున్నాడు. అది ఎవరికి అర్థమయ్యేటువంటి భాష కాదు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దీపక్ రోట్ ఏ లెటర్ ఫర్ లీవ్ అప్లికేషన్. ఇక్కడ ఏమంటున్నాడంటే లీవ్ అప్లికేషన్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు దీపక్ రోట్ ఏ లెటర్ ఫర్ లీవ్ అప్లికేషన్. మరి దీపక్ ఏం చేస్తున్నాడంటే అతను రాస్తున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ మనకు రాసేటువంటిది ఖచ్చితంగా మనం గమనించండి, ఇది వెర్బల్ కమ్యూనికేషనే. అంటే రాతపూర్వకంగా ఉన్నటువంటిది మనకు అంటే వెర్బల్ కమ్యూనికేషన్ కిందనే వస్తుంది. ఇది మనకి ఇందులో తప్పుగా ఇవ్వడం జరిగింది. డి ఆప్షన్ ఈజ్ ఆల్సో వెర్బల్ కమ్యూనికేషన్. సో రైటింగ్ తో కూడి ఉన్నది వెర్బలే, మనకు మాట్లాడడం ద్వారా మనం చేసేటువంటిది కూడా వెర్బలే. చూడండి, ప్రొఫెసర్ శర్మ డెలివర్డ్ ద లెక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే మనం ఏదైతే లెక్చర్ మెథడ్ లో మనం బోధిస్తున్నామో అది మనకు వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో రాతపూర్వకంగా ఉన్నది వెర్బల్ కమ్యూనికేషన్, సౌండ్స్ తో కూడి ఉన్నది కూడా వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ సి ఆప్షన్ కూడా వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా అడగాలి? యాక్చువల్ గా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి టర్మ్డ్ యాజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అడగాలి. అంటే ఇచ్చిన ప్రశ్న ఎట్లా అడగాలి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అని పెట్టాలి. కానీ ఇచ్చిన క్వశ్చన్ యాక్చువల్ గా ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని ఇవ్వాలి. ఏ వర్బల్ ఈ ఇచ్చినటువంటి దాంట్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని ఇవ్వాలి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇచ్చినప్పుడు బి ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఎందుకు? ఏ వర్బల్ కమ్యూనికేషన్, ఎందుకు? సౌండ్స్ వస్తున్నాయి. సి సౌండ్ సృష్టిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కాబట్టి వెర్బల్ కమ్యూనికేషనే, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ డి దీపక్ రోట్ ఏ లెటర్ టు ఫర్ లీవ్ అప్లికేషన్. అతను రాస్తున్నాడు, రాతపూర్వకంగా ఉన్నది కూడా వెర్బల్ కమ్యూనికేషనే, కాబట్టి బి ఒక్కటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కాబట్టి ఇక్కడ ఏమనాలంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని అడగాలి, నాట్ బిలాంగ్స్ టు వెర్బల్ కమ్యూనికేషన్ అడగాలి, నాట్ ఏ వెర్బల్ కమ్యూనికేషన్ అడగాలి. నాట్ ఏ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే బి ఆప్షన్ అయితే, మిగతా అన్ని కూడా వెర్బల్ కమ్యూనికేషన్. ఏ సి డి వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది, బి మాత్రమే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద 24 hours ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ ఛానల్ ఇన్ ఇండియా? కమ్యూనికేషన్ కి సంబంధించి 24 hours ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ ఛానల్ ఏదని అడిగాడు. సో వీటి మీద కూడా మనకు దృష్టి ఉండాలి. సిఎన్బిసి అనేటువంటిది 24 hours ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ ఛానల్ గా మన ఇండియాలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ కమ్యూనికేషన్. ఇక్కడ ఈ కింది వాటిలో ఏమి ఇచ్చాడంటే కమ్యూనికేషన్ కి సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సరైనవిగా మనం భావించవచ్చు అంటే, ఇక్కడ యాజ్ చోప్రా ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత షర్మిలా ఠాగూర్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ రెండు అనేటువంటివి, ఈ రెండు కరెక్ట్ ఏది ఆన్సర్లుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచింగ్. అంటే సరిగా జతపరచినటువంటి అంశాలు కింది వాటిలో ఏవని అడిగాడు. ఎన్ రామ్ ద హిందూ, ఎన్ రామ్ అనేటువంటి హిందూ పత్రిక ఎడిటర్, అర్థమవుతుందా? వర్కా ద జీ న్యూస్, ఇది సరైన సమాధానం కాదు. ద ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ 24/7 ఎడిటర్. తర్వాత ప్రభు చావ్లా ఆజ్ తక్ సంబంధించినటువంటి మనకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, కాబట్టి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నప్పుడు వర్కా దత్ జీ న్యూస్ అనేటువంటిది ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. తర్వాత బికాజ్ యూ డిజర్వ్ టు నో ఈస్
పంచ్ లైన్ యూజ్డ్ బై, అంటే మనం కొన్ని పత్రికలకు పంచ్ లైన్స్ ఉంటాయి, ఆ పంచ్ లైన్స్ అడిగాడు. బికాస్ యూ డిజర్వ్ టు నో అని అడిగాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకులకి కానీ, అంటే నేషనలైజ్డ్ బ్యాంకులకు కానీ, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బ్యాంకులకు కానీ, పత్రికలకు కానీ పంచ్ లైన్స్ ఉంటాయి. ఇది మీరు అభ్యర్థులు గమనించాలి. సో ఈ పంచ్ లైన్ బికాస్ యూ డిజర్వ్ టు నో అనేది ఈ కింద ఇచ్చిన వాటిలో దేని యొక్క పంచ్ లైన్? టైమ్స్ ఆఫ్ ఇండియా పంచ్ లైనా, ది హిందూ పంచ్ లైనా, ది హిందుస్థాన్ టైమ్స్? అంటే హిందుస్థాన్ టైమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా కాదు. హిందుస్థాన్ టైమ్స్ యొక్క పంచ్ లైన్ ఏంటిది? బికాస్ యూ డిజర్వ్ టు నో. ఇట్లా మీరు పంచ్ లైన్స్ ఒక పేపర్ మీద రాసుకోవాల్సి ఉంటుంది, వివిధ టీవీ ఛానళ్ళది, అదేవిధంగా పత్రికలది. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది చూడండి 20 వరకు. అంటే మొదటి యూనిట్ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి రాసుకున్నాం, సెకండ్ యూనిట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి రాసుకున్నాం, థర్డ్ యూనిట్ కాంప్రహెన్షన్, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక ప్యాసేజ్ చేయమన్నాడు, 5 ప్రశ్నలు. మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్, రెండో 5 ప్రశ్నలు రీసెర్చ్ ఆప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు కాంప్రహెన్షన్. ఫోర్త్ యూనిట్ కమ్యూనికేషన్కి సంబంధించి 5 ప్రశ్నలు అడిగాడు, కమ్యూనికేషన్. సో మొదటిది 5 ప్రశ్నలు అయిపోయినాయి, రెండోది 5 ప్రశ్నలు అయిపోయినాయి, మూడోది 5 ప్రశ్నలు అయిపోయినాయి, నాలుగోది 5 ప్రశ్నలు అయిపోయినాయి. అంటే ఎన్ని అయినాయి? 20 ప్రశ్నలు అయిపోయినాయి. 30లో 20 అయిపోయినాయి. సో ఈజీగా మీరు అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టేది. ఇక 21 నుంచి, అంటే 5వ యూనిట్ 21 నుంచి 25 వరకు ఉంటాయి. సో ఇది ఇందులోకెళ్ళి కూడా 5 ప్రశ్నలు వస్తాయి. ఇది మనకు దేనికి సంబంధించి? మ్యాథమెటికల్. దేనికి సంబంధించి? మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అడుగుతాడు. గణిత వివేచనకు సంబంధించి, గణిత అభిరుచికి సంబంధించి అడుగుతున్నాడు. ఇందులో మీరు చూడండి, ఇక్కడ సీక్వెన్స్ నంబర్లు 8, 24, 12, X, 18, 15 అన్నాడు. ఇక్కడ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే మిస్సింగ్ నెంబర్. ఇక్కడ ఏ నెంబర్ రావాలి అని అంటారు. ఇక్కడ రావాల్సినటువంటి నెంబర్ 36. ఇక్కడ రావాల్సిన నెంబర్ ఎంత? 36. తర్వాత 22 చూడండి, ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ 5, అంటే ఏను 5గా భావిస్తే, బిను 6గా భావిస్తే, సిను 7గా భావిస్తే, డిను 8గా భావిస్తే, ఓకే, ఇలా మనం భావించేటువంటి క్రమంలో 17, అదేవిధంగా 19, తర్వాత 20, తర్వాత 9 అండ్ 8, ఈ అన్నిటిని కలిపి ఈ కింది వాటిలో దేనిగా మనం భావించవచ్చు అని అన్నాడు. చూడండి, ఇక్కడ 9 అంటే ఆల్రెడీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 8 అంటే ఏంటి, 9 అంటే ఏంటిదో మనకు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ డి అంటే 8 అన్నాడు. ఇక్కడ చూడండి, డి అంటే ఏంటిది? 8 అన్నాడు. డి అంటే 8. సో ఇక్కడ ఆల్రెడీ చివరికి డి రావాలి, అంతే కదా. ఇక్కడ 8 అంటే ఏంటిది? డి రావాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఇచ్చిన వాటిలో చూడండి, ఎక్కడైనా డి లాస్ట్కు ఉందా? ప్లేన్ లేదు, మోటార్ కాదు, టోంగా కాదు, అంటే మొప్పేడ్, లాస్ట్ డి. అర్థమవుతుంది. ఇట్లా దీనికి సంబంధించి 17, 19, 20, తర్వాత 9, 8 ఇట్లా మనం గమనిస్తే ఆన్సర్ ఏమైంది? ఇది మొపెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd చూడండి, ద లెటర్ ఇన్ ద ఫస్ట్ సెట్ హ్యావ్ సర్టన్ రిలేషన్షిప్ ఆన్ ది బేస్ ఆన్ ది రిలేషన్షిప్. వాట్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ ది సెకండ్ సెట్? ఇప్పుడు ఏఎస్టి ఈస్ టు బిఆర్యు అయినప్పుడు చూడండి, ఏఎస్టి ఈస్ టు బిఆర్యు అయినప్పుడు ఎన్క్యూవి ఈస్ టు ఏం కావాలి అని అడుగుతుంది. సో ఏఎస్టి ఈస్ టు బిఆర్యు అయినప్పుడు తర్వాత ఎన్క్యూవి ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది చూడండి, ఏ బి ఆర్ ఎస్, తర్వాత టియు. సో సేమ్ ఇప్పుడు అట్లనే రాద్దాం మనం. ఎన్ ఏం కావాలి? ఎన్ తర్వాత ఏం రావాలి? ఓ. తర్వాత చూడండి, ఎస్. ఎస్ కంటే ముందు ఏముంటుంది? ఆర్ వచ్చింది. మరి క్యూ కంటే ముందు ఏం రావాలి? పి రావాలి, ఓపి. తర్వాత టి తర్వాత యు వచ్చింది, వి తర్వాత ఏం రావాలి? డబ్ల్యూ రావాలి. సో ఓపిడబ్ల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఓపిడబ్ల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓపిడబ్ల్యూ. మళ్ళీ చూడండి, ఏఎస్టి బిఆర్యు అయినప్పుడు ఈస్ట్, ఎన్క్యూవి ఈస్ట్ ఏం కావాలి? ఓపిడబ్ల్యూ అవుతుంది. ఓకే, ఎట్లా ఓపిడబ్ల్యూ అయిందో చూడండి. ఇక్కడ ఏ ఉంది, దీనికి +1 కలిపితే బి వచ్చింది. ఇక్కడ ఎస్ ఉంది, -1 ఆర్ అయింది. టి +1 సేమ్ అట్లనే. ఎన్కు +1 కలిపితే ఏమొస్తుంది? ఓ. క్యూకు -1 కలిపితే ఏమొస్తుంది? పి. వికి +1 కలిపితే ఏమొస్తుంది? డబ్ల్యూ. సో ఓపిడబ్ల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24 చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ పాన్ ఈజ్ రిటర్న్ యాజ్ 31 అండ్ పార్ యాజ్ 35. ఇన్ దిస్ ప్యాట్ ఏం కావాలి? సో ప్యాన్ ను మీరు చూడండి 31 అన్నాడు, అదేవిధంగా పార్ను
35 అన్నాడు. మరి ప్యాట్ను ఏమనాలి? ఆన్సర్ 37. ఆన్సర్ ఏమవుతుంది? 37. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/2 1/3 1/4. ఇఫ్ ఇట్స్ perimeter is 52 centimeter, the length of the smallest side is. మరి దీనికి సంబంధించిన స్మాలెస్ట్ లెంత్ ఎంత ఉంటుందంటే 12 సెంటీమీటర్స్. ఇది మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 26 చూడండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ యూనిట్ టీచింగ్ ఆప్టిట్యూడ్, సెకండ్ యూనిట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, థర్డ్ యూనిట్ కాంప్రిహెన్షన్, ఫోర్త్ యూనిట్ కమ్యూనికేషన్, ఫిఫ్త్ యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్. సిక్స్త్ క్వశ్చన్ ఏంటిది? లాజికల్ రీజనింగ్. సో ఇప్పుడు మనము మొదటి 5 ప్రశ్నలు, రెండో 5 ప్రశ్నలు, మూడో 5 ప్రశ్నలు, నాలుగో 5 ప్రశ్నలు, 5 ప్రశ్నలు అయిపోయినాయి. 6 ప్రశ్నలు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. 5 25 అయిపోయినాయి. 26 నుంచి 30 వరకు ఏముంటుంది అనమాట? లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ నాన్ సెన్సికల్? అంటే he was a bachelor but he married recently. Next, he is a bachelor but he married recently. When he married, he was not a bachelor. Okay na? When he was a bachelor, he was not married. So దీనికి సంబంధించి నాన్ సెన్సికల్ అంటే అర్థం, దీనికి సంబంధించిన సరైన సమాధానం he is a bachelor but he married recently. ఇది నాన్ సెన్సికల్ కి సంబంధించి లాజికల్ రీజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ మ్యూచువల్లీ కాంట్రాడిక్టరీ? అంటే ఒకదానితో ఒకటి మ్యూచువల్ గా కాంట్రాడిక్టర్ అయి ఉంది. చూడండి. నన్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఈజ్ ఫ్రాగ్రెంట్, మోస్ట్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్. ఈ రెండు మనకు ఇది ఒకదానితో ఒకటి ఏమని చెప్పుకున్నాం? కాంట్రాడిక్టరీ, వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఏ పుష్పాలు సుగంధాన్ని వెదజల్లలేవు అనేటువంటిది మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్. దానికి కంప్లీట్ వ్యతిరేకం ఏంటిది? మోస్ట్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్, అన్ని సువాసనలు వెదజల్లుతాయి. సో ఈ రెండు కాంట్రాడిక్టరీకి ఉన్నాయి కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 28. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సే ద సేమ్ థింగ్? అంటే ఇవన్నీ కూడా సేమ్ చెప్తున్నాయి. మొత్తం మనకు 6 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇందులో అన్ని కూడా ఒకటే రకమైనటువంటి అంశం బోధించింది. ఐఎమ్ ఏ టీచర్ సెట్ బై అరవింద్. అరవింద్ ఏమన్నాడు? నేను టీచర్ అన్నాడు. ఐఎమ్ ఏ టీచర్ సెట్ బై వినోద్. My son is a teacher said by Bindu's father. My brother is a teacher said by Bindu's sister. My brother is a teacher said by Bindu's only sister. So my sole enemy is a teacher said by Bindu's only enemy. సో ఇచ్చినటువంటి వాటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సేమ్ థింగ్ ఏది ఉంది. సో 1 2 అందులో ఏం తేడా లేదు కాబట్టి ఇది దీనికి సూటబుల్ కాదు. కాబట్టి రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది ఇచ్చిన వాటికి కరెక్ట్ ఆప్షన్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. చూడు, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది చూపిస్తున్నా చూడండి. నేను చెప్తున్నా ఐఎమ్ ఏ టీచర్ అని. సో మా ఫాదర్ చెప్తున్నాడు నేను టీచర్ అని. నా సిస్టర్ చెప్తుంది ఏమని? నా బ్రదర్ టీచర్ అని. అదేవిధంగా మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్ సెడ్ బై బిందూస్ ఓన్లీ సిస్టర్, ఒకగానొక సిస్టర్ చెప్పింది. సో ఈ 2 3 4 5 మనకు రైట్ ఆన్సర్స్, మిగతావి కాదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 29 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ వేస్ ఆఫ్ ఆర్గ్యూయింగ్? మనకి ఏదైతే వాదనలు ఉన్నాయో, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాదనలు ఇస్తారు. మనకు లాజికల్ రీజనింగ్ లో వాదనలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆర్గ్యూయింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏవి మనకు కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, హెన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఇఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ లయర్ దెన్ వీ కెన్ ప్రూవ్ ఇట్. మనం అందరూ అబద్ధం ఆడే వాళ్ళు అనుకున్నట్లయితే, ఆడారని ఎట్లా చెప్తాం? మనం ప్రూవ్ చేస్తేనే కదా. కాబట్టి 3 and 4 మన ఆర్గ్యుమెంట్స్ గా మనం చెప్తాం. నెక్స్ట్ మనకు లాజికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్? అంటే కింద ఉన్నటువంటివి ఎప్పుడు కూడా తప్పు అనేటువంటివి మనకు చూడదు. ద సన్ విల్ నాట్ రైజ్ ఇన్ ద ఈస్ట్ సమ్ డేస్. కొన్ని రోజులు సూర్యుడు తూర్పున ఉదయించాడు అనేది ఎప్పుడు కూడా తప్పే. ఎందుకు? అది యూనివర్సల్. సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజ్ ఈస్ట్, అంతే. సన్ రైజెస్ ఈస్ట్, తూర్పున ఉదయిస్తాడు అంతే.
దాంట్లో తిరుగులేదు, అది యూనివర్సల్. కానీ ఆల్వేస్ ఫాల్స్ ఏంటిది? ద సన్ విల్ నాట్ రైజ్ ఇన్ ద ఈస్ట్ సమ్ డేస్. కొన్ని రోజులు తూర్పున ఉదయించాడు, అంటే పశ్చిమన ఉదయిస్తాడా, కాబట్టి అది ఎప్పటికీ ఫాల్స్. మొదటిది చూడండి, ఢిల్లీ సిటీ విల్ బి డ్రౌన్ అండర్ వాటర్. ఢిల్లీ మొత్తం నీళ్ళలో ముంచబడుతుంది. ఎప్పుడు ముంచబడదు, ఎందుకు? అది ఎత్తైన ప్రదేశము, పూర్తిగా ముంచడం అనేటువంటి సాధ్యం కాదు. ఎందుకు? అది ద్వారక కాదు. ద్వారక అయితే నీళ్ళలో ముంచబడ్డది, మనకు తెలుసు. అది నీళ్ళలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడి అదేవిధంగా రాధా శ్రీకృష్ణుడు మరణానంతరం ద్వారక ఏమైంది? మునిగిపోయింది నీళ్ళలో, అది సత్యం. కానీ ఢిల్లీ సిటీ విల్ బి డ్రౌన్ అండర్ వాటర్, కాబట్టి అది కాదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇది సత్యం కాదు, ఇది ఎల్లప్పుడు కూడా తప్పే. ఎందుకంటే నీళ్ళను ముంచడం. కార్స్ రన్ ఆన్ వాటర్ యాజ్ ఫ్యూయల్. కార్లు నీళ్ళతోటి నడపబడతాయి, వాటిని ఇంధనంగా. ఇది కూడా మనం ఖచ్చితంగా ఏంటిది, ఎప్పుడు కూడా తప్పే. తర్వాత ఏ వుడెన్ టేబుల్ ఈజ్ నాట్ ఏ టేబుల్. ఖచ్చితంగా వుడెన్ టేబుల్ కావాలని లేదు, వేరే టేబుల్ కూడా టేబుల్ అవుతుంది, ఇనుపది కానీ స్టీల్ది కానీ, అవునా కాదు? కాబట్టి మనకు 1, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ 31 నుంచి 33 చూడండి. ఇది మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి దత్తాంశ విశ్లేషణ అంటారు. సో ఫస్ట్ యూనిట్ మనకు టీచింగ్ అప్ట్యూడ్, సెకండ్ యూనిట్ రీసెర్చ్ అప్ట్యూడ్, థర్డ్ యూనిట్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇస్తారు, ఫోర్త్ యూనిట్ కమ్యూనికేషన్ అంటే సమాచారానికి సంబంధించి, ఫిఫ్త్ యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్, సిక్స్త్ యూనిట్ లాజికల్ రీజనింగ్, సెవెంత్ యూనిట్ డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ విశ్లేషణ. ఒక బార్ గ్రాఫ్ రూపంలో కానీ, ఒక పై గ్రాఫ్ రూపంలో కానీ, ఒక వెన్ చిత్రాల రూపంలో కానీ ఇచ్చేసి మనకు దత్తాంశాన్ని విశ్లేషణ చేయమంటారు. ఇక్కడ మీరు గమనించండి, మొదటి 5 ప్రశ్నలు 1, రెండో 5 ప్రశ్నలు 2, మూడో 5 ప్రశ్నలు 3, 4 5 ప్రశ్నలు 5, 5 ప్రశ్నలు 5, 6 5 ప్రశ్నలు 5, 7 5 ప్రశ్నలు. అంటే కాబట్టి 7 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 31 నుంచి 35 వరకు గమనించాలి ఇది పెడుతుంది. సో ఇవి మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కి సంబంధించి గమనించండి. అదేవిధంగా ఈ 35 తర్వాత 36 నుంచి గమనిస్తే, ఎక్కడి నుంచి 36 నుంచి మనం గమనించినట్లయితే 36 నుంచి 40 వరకు ఏమిటంటే ఇది ఐసిటికి సంబంధించి, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇది 7వ యూనిట్, గుర్తుపెట్టుకోండి. మన 8వ యూనిట్ ఇది. సో మొదటి యూనిట్లు ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు, రెండో యూనిట్కి వెళ్ళి 5, మూడో యూనిట్కి వెళ్ళి 5, నాలుగో యూనిట్కి వెళ్ళి 5, ఐదో యూనిట్కి వెళ్ళి 5, ఆరో యూనిట్కి వెళ్ళి 5 వచ్చినాయి, ఏడో యూనిట్కి వెళ్ళి 5 వచ్చినాయి. ఇక్కడి వరకు ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి? 35 అయిపోయినాయి. 36 నుంచి 8వ యూనిట్ ఎప్పటి నుంచి 36 నుంచి 40 ప్రశ్నల వరకు. ఇందులో మనం గమనిస్తే ల్యాన్ స్టాండ్స్ ఫర్ ఐసిటికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ స్టాండ్స్ ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడే అభ్యర్థులు గమనించాలి, ల్యాన్ మాదిరిగా వ్యాన్ కూడా ఉంటుంది, మ్యాన్ కూడా ఉంటుంది. వ్యాన్ అంటే వాయిడ్ ఏరియా నెట్వర్క్, వాయిడ్ ఏరియా నెట్వర్క్ గా మనం చెప్పుకుంటాం. మరి మ్యాన్ అంటే ఏంటిదంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని మనం చెప్తాం. మ్యాన్ ఏమంటాం? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఒక గదిలో ఒక మనకు ఏదైతే కంప్యూటర్ సర్వర్ ఉంటుంది, ఆ కంప్యూటర్ నుంచి మిగతా కంప్యూటర్ అన్నిటికీ లింక్ చేయబడుతుంది సర్వర్ నుంచి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింద మీరు చూడండి, మోడెమ్ ఈ సాఫ్ట్వేర్. మోడెమ్ సాఫ్ట్వేర్ కాదు, ఇది ఒక మనకు మెషిన్, ఇది ఒక టూల్. ఏంటిది? మోడెమ్ యొక్క పూర్తి పేరు ఏంటిదంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో మోడెమ్ కన్వర్ట్స్ ద అనలాగ్ సిగ్నల్స్ ఇంటూ డిజిటల్ సిగ్నల్స్ అండ్ వైస్ వర్సా. అంటే మోడెమ్ ఏం పని చేస్తుంది? మన కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. మోడెమ్ ఏం పని చేస్తుంది? అనలాగ్ నుంచి డిజిటల్, అదేవిధంగా డిజిటల్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ మనకు బోత్ అంటే వైస్ వర్స మార్చేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి పరికరమే మోడెమ్ అంటుంది. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. 38 క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్? మనకు తెలుసు కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ అని మనం చెప్పుకుంటాం. చార్లెస్ బాబేజ్. ఇది గణనయంత్రం. ఓకేనా? ఇది ఒక గణనయంత్రం. ఏ గణనయంత్రం? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కెన్ స్టోర్, రిట్రైవ్ అండ్ ప్రాసెస్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డాటా క్విక్లీ అండ్ యాక్యురేట్లీ. ఏదైతే మనకు ఎలక్ట్రానిక్
పరికరం, ఇది ఒక విద్యుత్ పరికరం. అంతేకాకుండా ఇది నిల్వ చేయగలిగే సామర్థ్యం, తిరిగి తెచ్చుకోగలిగే సామర్థ్యం, ఇది ప్రాసెస్ చేయబడేటువంటి, ఇది మనకు క్వాంటిటేటివ్ నుంచి క్వాలిటేటివ్, క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ దత్తాంశాన్ని మార్చగల సామర్థ్యం కలిగి అత్యంత వేగంగా మరియు ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనకు విద్యుత్ పరికరంగా కంప్యూటర్ను చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 39 చూడండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంక్లూడ్స్ ఐసిటి వేటిని కలిగి ఉంటుంది. ఆన్లైన్ లెర్నింగ్, మనం ఏదైతే ఆన్లైన్ బోధన, ఆన్లైన్ అభ్యసన నేర్చుకోవడం, అదేవిధంగా లెర్నింగ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఎడ్యుసాట్, ఏదైతే మనకు ఎడ్యుకేషన్ శాటిలైట్ ద్వారా ఎడ్యుసాట్ ద్వారా నేర్చుకోబడుతుంది. వెబ్ బేస్డ్ లెర్నింగ్, మనం ఏదైతే మనకు వెబ్ ద్వారా కూడా అధ్యయనం అనేటువంటి సాధ్యమవుతుంది ఐసిటి ద్వారా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద అప్రోప్రియేట్ ఫార్మాట్ ఆఫ్ యూఆర్ఎల్ ఆఫ్ ఈమెయిల్. మనకు తెలుసు ఈమెయిల్ పితామోడ్ అని ఎవరు పిలుస్తారంటే రేటామ్ లిన్స్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ అంటాం, వరల్డ్ వైడ్ వెబ్ అని మనం పిలుస్తాం. దీన్ని మనం ఎవరు సృష్టించాడంటే టిమ్ బెర్నర్స్ లీ సృష్టించాడు, టిమ్ బెర్నర్స్ లీ. అదేవిధంగా ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ ఎవరు సృష్టించాడంటే కాన్రాక్. అదేవిధంగా ఈమెయిల్ ను ఎవరు సృష్టించాడంటే మనకు రేటామ్ లిన్సన్, రేటామ్ లిన్సన్ ఈమెయిల్. ఓకేనా? అదేవిధంగా హాట్ మెయిల్ కూడా ఉంటుంది, ఈమెయిల్ తో పాటుగా హాట్ మెయిల్ కూడా ఉంటుంది. హాట్ మెయిల్ సృష్టికర్త ఎవరంటే భారతీయుడు సబీర్ భాటియా, సబీర్ భాటియా, ఇతను భారతీయుడు హాట్ మెయిల్. అదేవిధంగా మనకు యూఆర్ఎల్ యొక్క పూర్తి భావం ఏంటిదంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ యొక్క అబ్రివేషన్ ఏంటిది, యూఆర్ఎల్ యొక్క అక్రోనిమ్ ఏంటిది, యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, మరి దీని యొక్క అప్రోప్రియేట్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలంటే చూడండి, www@mail. ఇది దీని యొక్క ఏది పూర్తి ఫార్మాట్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మీరు గమనించండి, ఇక్కడ మొదటి దాంట్లో చూడండి డబ్ల్యూడబ్ల్యూ పెట్టి ఇది ఇచ్చి మనకు @ లేదు. తర్వాత రెండో దాంట్లో చూడండి www ఇచ్చి @mail.com ఇచ్చాడు. మూడో దాంట్లో చూడండి క్యాపిటల్ www ఇచ్చి @mail.com ఇచ్చాడు. కాబట్టి ఇది తప్పే. ఇడ మధ్యలో @ లేదు కాబట్టి ఇది తప్పే. నాలుగో చూడండి www.mail.com ఇక్కడ @ ఇది కూడా తప్పే. సో రైట్ ఆప్షన్ ఏంటిది www.mail.com. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా యొక్క మెయిల్ ఐడి ఏంటిది పడాల తిరుపతి @gmail.com. ఇది నా యొక్క మెయిల్ ఐడి. ఇది కంప్లీట్ యూఆర్ఎల్ యొక్క ఆఫ్ ఈమెయిల్ అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు మెయిల్ ఐడి అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 40 తర్వాత నుంచి అభ్యర్థులు గమనించాలి, 40 వరకు మనకు 36 నుంచి 40 వరకు క్వశ్చన్లు ఐసిటికి సంబంధించి. మరి 41 నుంచి 45 వరకు ఏముంటాయి? ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి ఉంటాయి. కాదు 41 నుంచి 45 పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించి ఉంటాయి. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన ప్రశ్న. అంటే 8వ యూనిట్ మనకు ఐసిటికి సంబంధించింది, 9వ యూనిట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించింది. చూడండి, పర్యావరణకు సంబంధించి వస్తుంది. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ వాల్కోనిక్ ఎరప్షన్ హ్యాస్ బీన్ ఫెల్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ వల్కానిక్ ఎరప్షన్స్ అనేటువంటి అగ్నిపర్వతాలు బద్దలవడం అనేటువంటిది మనం చూస్తాం. దీనివల్ల చేంజ్ ఇన్ ద వెదర్, చూడండి, సింకింగ్ ఆఫ్ ఐలాండ్స్ మునిగిపోవడం వలన లాస్ ఆఫ్ వెజిటేషన్, అదేవిధంగా ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎనిమల్స్. అంటే ఆన్సర్ చేంజ్ ఇన్ వెదర్. నెక్స్ట్ 42 చూడండి, విత్ అబ్జార్ప్షన్ అండ్ డీకంపోజిషన్ ఆఫ్ CO2 ఇన్ ఓషానిక్ వాటర్ బియాండ్ డిజైర్డ్ లెవెల్ దేర్ విల్ బి. మరి ఇక్కడ ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించి మనకు తీసుకోవడము, అవి కుళ్ళిపోవడం అనేటువంటిది దేని కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించినటువంటి సముద్రపు నీరుకు సంబంధించి బియాండ్ డిజైర్ లెవెల్ అనుకున్న దానికంటే ఎక్కువైనట్లయితే ఏమవుతుందంటే గ్రోత్ ఆఫ్ ఫైటోప్లాంక్టాన్,
ఏదైతే వాటికి సంబంధించి మనకు వృక్ష ప్లవకాలైనటువంటి ఎక్కువ మొత్తంలో పెరగడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్ కాలమ్ 2 ఇన్ ఎ ప్రాపర్ సీక్వెన్స్ యాజ్ ఆల్సో మ్యాచ్ విత్ కాలమ్ 1. ఇచ్చినటువంటి వాటికి సంబంధించి మనకు ఈ మనకు ఈ ఆప్షన్స్ ను మనం ఏం చేయాలి, ఇది చేయాలి. వాటర్ క్వాలిటీ, నేచురల్, న్యూట్రల్, అదేవిధంగా మోడరేట్లీ అసిడిక్, ఆల్కలైన్, ఇంజూరియస్. ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాలమ్ 1 కాలమ్ 2 కు సంబంధించి పర్యావరణానికి సంబంధించి పిహెచ్ వాల్యూ అంటే మనకు హైడ్రోజన్ యొక్క అయాన్ గాఢత ఇక్కడ న్యూట్రల్ గా ఉండాలంటే దాని యొక్క వాల్యూ ఎంత ఉండాలంటే 7 ఉంటే అది న్యూట్రల్. తర్వాత ఆల్కలైన్ ఏది ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, అంటే 7 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఆల్కలైన్ అంటాం, అంటే క్షారము అంటాం. ఒకవేళ మనకు ఇక్కడ మోడరేట్లీ అసిడిక్ అదేవిధంగా ఇంజూరియస్ అన్నప్పుడు మీరు గమనించినప్పుడు 5 అనేటువంటిది పిహెచ్ వాల్యూ 5 ఉంటే మోడరేట్లీ అసిడిక్, పిహెచ్ వాల్యూ 4 ఉన్నట్లయితే అది ఇంజూరియస్ గా ఉంటుంది. కాబట్టి ఇచ్చిన వాటికి మనకు నీటి యొక్క ఏది గుణము అంటే నీటి యొక్క క్వాలిటీ, స్వచ్ఛత, అదేవిధంగా పిహెచ్ వాల్యూను మనం తీసుకున్నప్పుడు పిహెచ్ వాల్యూ 7 ఉంటే అది తటస్థం, పిహెచ్ వాల్యూ 5 ఉంటే అది మోడరేట్లీ అసిడిక్ గా ఉంటుంది, పిహెచ్ వాల్యూ 4 ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆమ్ల స్వభావం, పిహెచ్ వాల్యూ 8 ఉంటే అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకు ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ 44, ద మాక్సిమం ఎమిషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఫ్యూయల్ సోర్సెస్ ఇన్ ఇండియా కాజ్డ్ బై. మనకి ఏదైతే ఈ కాలుష్య కారకాలు భారతదేశంలో విడుదల కావడంలో ముఖ్యంగా వేటి నుంచి ఎక్కువ విడుదలవుతుందంటే కోల్, బొగ్గు నుంచి. ఎందుకంటే థర్మల్ విద్యుత్ మన ఎక్కువ మొత్తంలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ఈ థర్మల్ విద్యుత్ ద్వారా ఈ మనకు ఈ కోల్ అనే పొల్యూటెంట్స్ అనేటువంటివి మనకు ఇంధనం నుంచి బయటకు విడుదల కావడం అనేది. 45, ద అర్బనైజేషన్ process accounts for the void in the urban centers during night to remain. ఇక్కడ ఏమైతుందంటే మీరు గమనించినప్పుడు ఫాస్టర్ దాన్ ద రూరల్ ఏరియాస్, అంటే మనకు ఏదైతే గ్రామాల్లో కంటే కూడా పట్టణాల్లో ఏమైతుందంటే గాలి అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఏమవుతుంది, అకౌంట్స్ ఫర్ ది వైండ్ ఇన్ ది అర్బన్ సెంటర్స్ డ్యూరింగ్ ద నైట్స్ టు రిమైన్. అంటే పట్టణాల కంటే పల్లెటూళ్ళలో మనకు చల్లగాలి ఉండడం అనేటువంటిది మనం గమనించినట్టు జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 46 నుంచి గమనించినట్లయితే ఇది 10th యూనిట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు మొత్తం 10 యూనిట్లు ఉంటాయండి. ఇక్కడ మనకు స్పేస్ ఉంది, మనకు టైం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయండి? టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 10 యూనిట్స్ ఉంటాయి, 10 యూనిట్స్ ఉంటాయి. మొదటిది టీచింగ్ ఆప్టిట్యూడ్, మొదటి 1 నుంచి 5 ప్రశ్నలు ఉంటాయి. రెండోది రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 6 నుంచి 10 ప్రశ్నల వరకు ఉంటాయి. మూడోది కాంప్రహెన్షన్, ఇది 11 నుంచి 15 ప్రశ్నల వరకు ఉంటాయి, ప్యాసేజ్. తర్వాత నాలుగవది మనం తీసుకున్నప్పుడు ఇది కమ్యూనికేషన్ సంబంధించి 16 నుంచి 20 వరకు ఉంటాయి. ఐదోది మనం తీసుకున్నప్పుడు ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, మనకు 21 నుంచి 25 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఆరవది లాజికల్ రీజనింగ్, ఇది 26 నుంచి 30 ప్రశ్నల వరకు ఉంటాయి. సెవెంత్ది మనం తీసుకున్నప్పుడు ఇది డాటా ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించి 31 నుంచి 35 వరకు ఉంటాయి. ఎయిత్ది మనం తీసుకున్నప్పుడు ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, 36 నుంచి 40 ప్రశ్నల వరకు ఉంటాయి. తొమ్మిదవది మనకు ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి 41 నుంచి 45 వరకు ఉంటాయి. అదేవిధంగా 10th హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దీనికి సంబంధించి 46 నుంచి 50 ప్రశ్నల వరకు ఉంటాయి. చూడండి చాలా స్పష్టంగా ఈ 2006 లో జరిగినటువంటి యూజీసీ నెట్ పేపర్ లో వరుసగా క్వశ్చన్స్ ఇచ్చాడు, సిస్టమేటిక్ ఇచ్చాడు, జిగ్జాగ్ ఇవ్వలేడు, అదే ఆర్డర్ లో వరుస క్రమంలో క్వశ్చన్లు ఇచ్చాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. సో 46 చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించిన క్వశ్చన్. ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్, ఎవరి సిఫార్సుల మేరకు మనకు యూజీసీ అనేటువంటిది, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అబ్రివేషన్ ఏంటిది, యూజీసీ యొక్క అబ్రివేషన్. ఇది 1956 లో ఏర్పాటు చేయబడ్డ చట్టబద్ధ సంస్థ. ఇది మనకు ఎవరి రికమెండేషన్ ఆధారంగా, ఎవరి సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడ్డదంటే సర్వేపల్లి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ఆధారంగా. ఇది 1942 నుంచి 44 విశ్వవిద్యాలయ కమిషన్ గా దీన్ని మనం పిలుస్తాం. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ గా పిలుస్తారు, విశ్వవిద్యాలయాల కమిషన్ గా పిలుస్తారు. దీని యొక్క సిఫార్సుల మీదకు యూజీసీ ఏర్పడ్డది. నెక్స్ట్
Which one of the following articles on the Constitution of India safeguards the right of minorities establish and run educational institutions? ఆర్టికల్ 30 అనేది మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, రక్షించుకోవచ్చు అనేటువంటిది ఆర్టికల్ 30. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు కింద కొన్ని లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ 2413 అనిగా మనం చెప్పుకోవచ్చు. 2413 ఇది దీనికి సంబంధించిన ఆప్షన్స్. సో పార్లమెంట్ ఏంటిది, ఎనాక్ట్మెంట్ బడ్జెట్, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, ఇది లీగాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ రూపొందిస్తుంది ఆర్థిక అది ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్స్, సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ 49 చూద్దాం. ఫౌండేషన్ ట్రైనింగ్ టు ది న్యూలీ రిక్రూటెడ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ ఈస్ ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కడ ట్రైనింగ్ పొందుతారు? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ పొందిన తర్వాత గ్రాడ్యుయేట్స్ ప్రిపేర్ అయ్యి మన దేశంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సివిల్ సర్వీసెస్, మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి యూపీఎస్సి నిర్వహించేటువంటి పరీక్షల్లో ఐఏఎస్ పొందడం అనేటువంటిది ఒకటి. మరి వీరికి ఎక్కడిని పంపిస్తారు, ఎక్కడ శిక్షణ ఇస్తారు? ఇంపార్టెంట్ ఎక్కడికి పంపిస్తారు అంటే ఎల్బిఎస్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ పంపిస్తారు అన్నమాట. ఇది మనకు ముస్సోరి. ఎక్కడ ఉంటుంది ఇది? ముస్సోరి ఉంటుంది, ముస్సోరి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ 2006 UGC NET examination. Electoral disputes arising out of presidential and vice presidential elections are set by. ఏది నిర్వహిస్తుంది అంటే సుప్రీంకోర్టు మనకు ఈ ఏది రాష్ట్రపతికి సంబంధించి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన వివాదాలు ఏదైతే ఉంటాయో, ఇది ఎన్నిక పరమైనటువంటి వివాదాస్పదమైన అంశాలు ఏవైతే ఉంటాయో, డిస్ప్యూట్స్ రాష్ట్రపతికి సంబంధించి కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించి కానీ ఏది తీరుస్తుందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే మన దేశ అత్యున్నత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అది తేల్చడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మనకు సరైనటువంటి విశ్లేషణ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరొక ప్రీవియస్ పేపర్ తో మళ్ళీ మనం కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పక్షాన, అటానమస్ కరీంనగర్ పక్షాన మన వృక్ష శాస్త్రం విభాగం, ఆహార శాస్త్ర విభాగం, సూక్ష్మ జీవశాస్త్ర విభాగం, పంటల ఉత్పత్తి విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీరు గెలిచేంత వరకు. ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.